శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిగా, మనల్ని రక్షించే భూమాతగా మరియు శివజ్ఞానాన్ని బోధించే గురుస్వరూపిణిగా దర్శించుకున్నాం. ఈరోజు 141 నుండి 145 వరకు ఉన్న శ్లోకాల ద్వారా మనం అమ్మవారిని చిత్ర విచిత్రమైన ఆనందాలను ఇచ్చే తల్లిగా, భక్తుల హృదయాల్లో వెలిగే చిన్మయ రూపంగా, సకల ప్రాణులకు ప్రాణశక్తిగా ఆ జగన్మాత అనంత వైభవాన్ని వివరంగా తెలుసుకుందాం. చిత్కళానందకలిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అనగా అమ్మవారు జ్ఞానకళా స్వరూపిణి. ఆనందం అనే పువ్వు వికసించడానికి కారణమైన మొగ్గ వంటిది. నిఖిల ప్రపంచాన్ని ప్రేమించే ప్రేమమయి, అందరికీ మేలు చేసే ప్రియంకరి. తన నామాలను భక్తితో పారాయణం చేసే భక్తులంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమట. నంది ఉపాసించిన విద్య ఆమెయే. నటరాజు పక్కన ఉండి నాట్యం చేసే నటేశ్వరి ఆ జగన్మాత. అంటే మన మనసులో కలిగే అసలైన సంతోషం ఆ తల్లి వల్లే కలుగుతుందని, మనం ప్రేమగా ఆ తల్లి నామాలను స్మరిస్తే చాలు ఆవిడ ఎంతో సంతోషిస్తారని, ఆ తల్లి ఒక గొప్ప నర్తకిలా ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి లాస్యప్రియా లైకరి లజ్జారంబాది వందిత అనగా ఈ కనిపించే లోకమంతా మార్పు చెందేది, కానీ దీనికి ఆధారమైన సరస్వతి శక్తి అమ్మవారే. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ముక్తిద. ఆవిడ స్వయంగా మోక్ష స్వరూపిణి. పార్వతీదేవి చేసే సుకుమారమైన నృత్యం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. ప్రళయకాలంలో సమస్తాన్ని తనలో కలిపేసుకునే లయకారిణి. మనలో ఉండే వినయం ఆ తల్లి రూపమే. రంభ మొదలైన అప్సరసల చేత పూజలు అందుకునే తల్లి. అంటే ఈ లోకం మారుతూ ఉంటుందని, కానీ అమ్మవారి కరుణ ఎప్పుడూ మారదని, మనలో ఉండే మంచి లక్షణాలు వినయం ఆ తల్లి ప్రసాదించినవే అని, మన జీవిత ప్రయాణం చివరకు ఆ తల్లి పాదాల దగ్గరే ముగుస్తుందని ఈ శ్లోకం నిర్ధారిస్తుంది. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరద్వాంతర విప్రభ అనగా సంసారమనే అడవి మంటల్లో అలసిపోయిన వారికి అమ్మవారు ఒక చల్లని అమృత వర్షం వంటిది. మన పాపాలనే అడవిని దహించి వేసే కార్చిచ్చు ఆ తల్లి. మన దౌర్భాగ్యాలనే దూదిని ఎగరగొట్టే గొప్ప గాలివాన వంటిది ఆ జగన్మాత. ముసలితనం, అజ్ఞానం అనే చీకట్లను పోగొట్టే సూర్యకాంతి ఆ పరమేశ్వరి. అంటే మనకు కష్టాలు ఎదురైనప్పుడు అమ్మవారిని స్మరిస్తే ఆవిడ ఒక చల్లని వానలా మన బాధలను పోగొడుతోందని, మన దరిద్రాన్ని పాపాలను పటాపంచలు చేసి మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఈ శ్లోకం మనకు భరోసానిస్తుంది. భాగ్యార్థి చంద్రిక భక్త చిత్తకేకి గనాగన రోగ పర్వత దంబోళీర్ మృత్యుదారు కుటారిక అనగా మన అదృష్టమనే సముద్రం పొంగడానికి కారణమైన వెన్నెల ఆ తల్లే. భక్తుల మనసులనే నెమళ్ళు ఆనందంతో నాట్యం చేయడానికి కారణమైన మేఘం ఆ జగన్మాత. మనకు వచ్చే కొండంత రోగాలను పిడుగులా కూల్చివేసే శక్తి, మృత్యు అనే చెట్టును నరికివేసే గొడ్డలి ఆ తల్లే. అంటే వానాకాలంలో మేఘాల్ని చూసి నెమలి ఎలా నాట్యం చేస్తుందో అమ్మవారిని తలుచుకుంటే మన మనసు కూడా అలాగే ఉప్పొంగుతోందట. మన ఆరోగ్య సమస్యలను, ప్రాణాపాయాలను తొలగించి మనల్ని కాపాడే రక్షణ కవచం ఆ తల్లేననే ఈ శ్లోకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణ చండికా చండముండాసురు నిషూదిని అనగా దేవతలందరికీ గొప్ప ఈశ్వరి ఆమెయే. కాలానికి కూడా కాలమైన మహాకాళి. ప్రళయకాలంలో సమస్తాన్ని ఆహారంగా తీసుకునే పరమశక్తి. తపస్సు సమయంలో ఆఖరికి ఆకులను కూడా ఆహారంగా తీసుకొని అపర్ణ. దుష్టులను శిక్షించే చండిక. చండముండాసురులు అనే రాక్షసులను సంహరించిన మహావీరవనిత ఆ జగన్మాత. అంటే అమ్మవారు ఎంతో దయామయి అని, కానీ ధర్మాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు మహాకాళిలా, చండికిలా మారి దుష్టశక్తులను అంతం చేస్తోందని, ఆ తల్లి శక్తి ముందు ఏ రాక్షస ప్రవృత్తి నిలబడలేదు అని, ఆవిడ మనలోని భయాలను పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన కష్టాలను హరించే అమృత వర్షమని, మన రోగాలను నయం చేసే పిడుగు వంటి శక్తి అని, మరియు మనల్ని రక్షించే చండికాదేవి అని తెలుసుకున్నాం. ఆ తల్లిని నమ్ముకుంటే మనకు దౌర్భాగ్యాలు ఉండవు, అపమృత్యు భయం అసలే ఉండదు. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.